లక్షలాది మంది భక్తులు మనసారా తమ కోరికలు కోరేటువంటి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అదే శ్రీ చిలుకూరు బాలాజీ దేవాలయం. ఇది హైదరాబాద్కు అతి సమీపంలో ఉంటుంది. ఇక్కడ 11 ప్రదక్షిణలు చేసేసి మనసులో ఉన్నటువంటి కోరికను కోరుకుంటారు. తమ కోరిక నెరవేరిన తర్వాతకి గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తారు. హుండీ అనేటువంటి కాన్సెప్టే ఉండదు. భక్తుల నుంచి ఎలాంటి డబ్బులు అయితే అడగారు. ఇలాంటి వైవిధ్యం ఉన్నటువంటి టెంపుల్ని అయితే మీకు ఈరోజు నేను చూపించబోతున్నా. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. మీరు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేసి నాకు ఎంకరేజ్మెంట్ అయితే ఇవ్వండి. సో ఈ ట్రిప్కి ఏంటంటే నేను బైక్ మీద వెళ్తున్నా. దాదాపు మనం ఒక 45 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాలి. ఇప్పుడు మా మిసెస్తో కలిసి నేను ఈ ట్రిప్కి అయితే వెళ్తున్నాను. తనకు కెమెరా ముందుకు రావడం అయితే పెద్దగా ఇష్టం ఉండదు. ప్రజెంట్గా మనము నయని నరసింహారెడ్డి ఫ్లైఓవర్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, లకడికా పూల్ ఇవన్నీ కూడా దాటేసినాము. ప్రజెంట్గా మనము ఈ మసప్ ట్యాంక్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఈ ఫ్లవర్ని రిపేర్ చేస్తున్నట్టుంది. ఇక్కడ మధ్య మధ్యలో రేకులు అయితే ఉన్నవి. అడ్డగాలని శబ్దం అయితే వస్తుంది. ప్రజెంట్గా మనం మెహదీపట్నం వరకు అయితే వచ్చేసినాము. బస్సులో వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు ఇక్కడికైతే రండి. ఇక్కడ నుంచి బాలాజీ టెంపుల్ వరకు డైరెక్ట్ బస్సెస్ అయితే అందుబాటులో ఉంటుంది. 288D ఈ బస్ అయితే వెళ్తుంది. ఇదే కాదు, ఇంకా చాలా బస్సెస్ కూడా వెళ్తాయి. మీరు బస్ ఎక్కే ముందు చిలుకూరు బాలాజీ టెంపుల్ అనేటువంటి ఆ పేరైతే బస్ మీద కనిపిస్తుంది. చూసి అయితే ఎక్కండి మీరు. ఇక్కడ నుంచి దాదాపు ఒక 1 to 1.5 hour టైం అయితే పడుతుంది. ఇంకా ప్రజెంట్గా మనం లంగర్ హౌస్లో ఉన్నటువంటి బాపు ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. సో ప్రజెంట్గా మనం కాళీమాత మందిర్ దగ్గరికి అయితే వచ్చినాము. బండ్లగూడ దాటిన తర్వాతకి రోడ్డు చాలా స్మూత్గా ఉంటుంది, ట్రాఫిక్ పెద్దగా ఉండదు. సో బండి నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతుంది. ఇంకా సో చిలుకూరుకు ఇంకొక 5 కిలోమీటర్లు ఉందనగానే ఈ రోడ్డుకి అయితే రైట్ సైడ్ అయితే మనం టర్న్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ జాగ్రత్తగా అయితే మనం టర్న్ చేయాల్సి ఉంటుంది వెహికల్స్ని. ఇక్కడ మనకు ఒక 2 విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి చూడండి మనకు లెఫ్ట్ సైడ్లో. ఇవి బాబు జగజీవన్ రావుది, తర్వాతకి అంబేద్కర్. ఈ 2 విగ్రహాలు ఒకే దగ్గర ఉంటాయి. సో ఇక్కడ నుంచే మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో దీనికి ఎదురుగానే ఒకటి రాజీవ్ గాంధీ విగ్రహం కూడా కనిపిస్తుంది యాక్చువల్గా. సో ఇది మనం చిలుకూరుకి వెళ్ళేటువంటి దారి. ఈ దరిదాపులోకి రాగానే మనకు ఒక కమాన్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఇది ఒక కమాన్ కూడా కనిపిస్తుంది కదా. సో దీని నుంచి అయితే మనం వెళ్ళిపోవాలి. ఇంకా చిలుకూరు టెంపుల్కి దారి ఇక్కడ 1.8 కిలోమీటర్స్ అని రాసింది బోర్డు అయితే. ఇక్కడ ఒక రైట్ సైడ్లో ఒక టెంపుల్ కూడా, శివాలయానికి సంబంధించినటువంటి టెంపుల్ అయితే కనిపిస్తుంది. సో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విద్యాలయం అట ఇది. సో ఇక్కడ పైన కనిపిస్తున్నటువంటి శివలింగం అయితే చూడడానికి చాలా సూపర్గా కనిపిస్తుంది. చూడండి ఒకసారి. నేను వెళ్ళేటప్పుడు ఒక బస్ అయితే ఎదురైంది. ఇది చిలుకూరు బాలాజీ టెంపుల్ నుంచి మెహదీపట్నం వరకు అయితే వెళ్తుంది. ఇది బస్సు నెంబర్ వచ్చేసి 288D. మనకు కనిపించేటువంటి దారంతా కూడా ఒక చిన్నపాటి అడవిలాగానే కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా కూడా చూడండి ఒకసారి, లెఫ్ట్ రైట్ ఏం కనిపించారు ఇక్కడ మనకు. చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే వచ్చాము. టెంపుల్కి అయితే వచ్చేసాము. మన బండి అయితే పార్క్ చేయాలి. ఇప్పుడు రైట్ సైడ్కి వెళ్ళి మనం బండి పార్క్ చేద్దాం. అబ్బో చిన్నపాటి సముద్రంలా తలపిస్తుంది ఇక్కడ నీళ్ళైతే. బండి ఇక్కడ పెట్టేద్దాం. ఇక్కడ చెప్పుల స్టాండ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదా మనం కొబ్బరికాయలు గిట్ట తీసుకుంటాం కదా, ఆ షాప్ వాళ్ళని పెట్టుకోమన్నా కానీ ఫ్రీగా అయితే పెట్టుకుంటారు వాళ్ళు. ఒకప్పుడు గుడి దగ్గర స్టే చేయాలనుకుంటే ఎలాంటి రెసిడెన్సీ హోటల్స్ అయితే ఉండేవి కావు. ప్రజెంట్గా అయితే చాలా ప్రైవేట్ హోటల్స్ వచ్చేసినాయి. ఈ బాలాజీ టెంపుల్ ఆవరణలో ఉన్నటువంటి సెలూన్ షాప్ ఇది. సో ఇక్కడ తలనీలాలు కూడా తీస్తారు. ఒకరికి 101 రూపీస్ తీసుకుంటారు ఇక్కడ.
సో గుడి లోపలికి వెళ్దాము. ఇక్కడ 1 కూడా బార్గేట్స్ ఉన్నవి. ఈ గుడి లోపల దాదాపు ఒక 100 లేదా 200 మంది ప్రదక్షిణలు చేసుకోవచ్చు. ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల సంఖ్య మాత్రం వేలల్లో ఉంటుంది. సో ఇది పాసిబుల్ కాదు కాబట్టి మహాప్రదక్షిణ అనేటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చారు. సో దీని ప్రకారం ఏంటంటే గుడి బయట నుంచి గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేస్తారు. అంటే ఇది ఒక పెద్ద సర్కిల్ అన్నమాట. ఇదే మహాప్రదక్షిణ. మనకు కనిపిస్తుందంతా కూడా మహాప్రదక్షిణకు సంబంధించినటువంటి దారి ఇది. గుడి లోపల 11 ప్రదక్షిణలు చేసిన, గుడి బయట ఒక మహాప్రదక్షిణ చేసిన 2 సమానమే అన్నమాట. ఇది ప్రతిరోజు ఏమీ ఉండదు. భక్తులు ఎక్కువగా వచ్చేటువంటి వీకెండ్స్లో మాత్రమే ఈ మహాప్రదక్షిణ అయితే వీళ్ళు అమలు చేస్తారు. గుడి లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఇదే. ఈ గుడికి వీకెండ్స్ సాటర్డే, సండే తర్వాతకి పబ్లిక్ హాలిడేస్లో భక్తుల తాకిడి చాలా ఎక్కువ ఉంటుంది. అందుకోసం అన్నట్టుగా నేను ఈ వీక్ డేస్లో వచ్చిన పెద్దగా రష్ అయితే కనిపించట్లే ఇప్పుడు. ఇదే గుడి లోపలి భాగం. భక్తులు ప్రదక్షిణలు చేసేది ఇక్కడే. ఈ గుడి అనేది చూడడానికి చాలా చాలా సింపుల్గా ఉంటుంది. లేడీస్ అండ్ జెంట్స్కి సపరేట్ క్యూ లైన్స్ అయితే ఉంటాయి. అదే లైన్లో వెళ్ళాల్సి ఉంటుంది. ఆ దేవుని చూసేటువంటి టైంలో కళ్ళు మూసుకోకుండా దేవుణ్ణి చూడాలనేటువంటిది ఈ గుడి వాళ్ళు ప్రచారం చేసేటువంటి విషయం ఇది. ఈ గుడి లోపల మహాప్రదక్షిణ చేసేటువంటి విధానాన్ని అయితే వీడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. కోరుకునేటప్పుడు ఒక మహాప్రదక్షిణ, కోరిక తీరిన తర్వాతకి 11 మహాప్రదక్షిణలు చేయాలన్నట్టుగా ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. ఇది కూడా ఎక్కువ పబ్లిక్ ఉండేటువంటి ఫ్రైడే, సాటర్డే, సండే తర్వాతకి ఇతర పబ్లిక్ హాలిడేస్లలో ఈ మహాప్రదక్షిణ అయితే వీళ్ళు ఎంకరేజ్ చేస్తారు. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అయితే ఓపెన్ ఉంటుంది. దీని ప్రకారమే మీరు ప్లాన్ చేసుకోండి. సో మనకు కనిపిస్తున్నటువంటి మార్గం అంతా కూడా దేవుని చుట్టూ ప్రదక్షిణ చేయడానికి ఉపయోగించేటువంటి మార్గం అన్నట్టు. ఈ టెంపుల్కు డొనేషన్ ఇవ్వాలనుకునేటువంటి వాళ్ళు ఈ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే మీరు చూడండి. గోవింద 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 గోవింద. ఈ బాలాజీ టెంపుల్ నుంచి బయటకు వెళ్ళగానే మనకు ఇమ్మీడియట్గా శివాలయం కనిపిస్తుంది. దీనికి ఆనుకొని ఉంటుంది. అది ఇక్కడ నుంచే మనం బయటికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడే శివాలయానికి ప్రాంగణంలో ఉన్నటువంటి కొబ్బరికాయలు కొట్టేటువంటి ప్రదేశం ఇది. ఇది టెంపుల్ ఆవరణలో ఉన్నటువంటి స్టేషనరీ షాపు. చాలా డివోషనల్ బుక్స్ అయితే దొరుకుతాయి. ఈ బాలాజీ టెంపుల్ వాళ్ళే ఒక మంత్లీ మ్యాగజైన్ కూడా రిలీజ్ చేసేవాళ్ళు ఇంతకుముందు. మరి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. ఈ స్టేషనరీ షాప్లో అడిగినప్పుడు ఇక్కడ అవైలబుల్ లేదన్నట్టే చెప్పారు. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకేమన్నా ఐడియా కనుక ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో మనం బాలాజీ స్వామి టెంపుల్కు తర్వాత శివాలయం నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇమ్మీడియట్గా లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. సో అక్కడ కూడా మనం దర్శనం చేసుకొని వెళ్దాం. సో మనకు కనిపిస్తున్నటువంటిది ఇదే ఆంజనేయ స్వామి టెంపుల్. సో ఇక్కడ లైటింగ్ అయితే సరిగ్గా లేదు. నైట్ ఇప్పుడు 7 అవుతుంది. సో
సో ఈ ఆంజనేయుడు నిలవై ఉన్నటువంటి ఈ గుడి దగ్గరనే మనకు ఒక పెద్ద రావి చెట్టు కూడా ఉంది, ఇక్కడ చూడవచ్చు మనం. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్.